ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహాపరిశుద్ధుడా, త్రియేక దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీరు గొప్ప దేవుడిగా ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. దేవా మా తండ్రి నాయన, ఎంతగానో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన దినాలన్నింటిలో ప్రభువా, మీ సన్నిధి, మీ కాపుదల, మీ దూతల భద్రత, క్షేమాన్ని మీరు మాకు మెండుగా అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. మీరు కనపరిచినటువంటి విశ్వాసీత అంతటి కొరకు స్తోత్రాలు. ఇరుకులో విశాలత కలుగు చేసినట్టుగా ప్రభువా మా తండ్రి నాయన, మీరు నాయన సమృద్ధితో మమ్మల్ని దీవించి ఆశీర్వదించినందుకు మీ స్తోత్రాలు. దేవ, ఆరోగ్యంతో ఆశీర్వదించినందుకు మీ స్తోత్రాలు. విధంగా నాయన మీ పాత సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మహింపరచడానికి దేవా మా తండ్రి నాయన అయా మీరు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యత కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరొకసారి నాయన మీ యొక్క ప్రేమను మా ఎడల కనపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో మేము పాడుకునే పాటను మా కొరకు మీరు ఆశీర్వదించండి నాయన. అలాగూ మరి తండ్రి 91వ కీర్తన మేము చదువుకుంటూ ఉండగా దేవా ప్రభువా మరి తండ్రి మీ యొక్క వాక్యంలో ఉండేటువంటి వాగ్దానాలు, దేవా మరి తండ్రి దీవెనలు మరి నిశ్చయముగా ప్రభువా మేమందరం కూడా స్వతంత్రించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా ఈ దినాల్లో ప్రభువా కీర్తనల గ్రంథంలో నుంచి దేవా మరి తండ్రి నాయన అయా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. ఈ దినం ప్రభువా మరి తండ్రి 15వ కీర్తన మేము ధ్యానం చేసుకోబోతుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన దినాలన్నిటి కొరకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మమ్మల్ని మీరు బలపరుస్తూ వచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. ఆయన మీరు మాట్లాడే దేవుడిగా ఉంటున్నారని నమ్మి మేము స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. మీ వైపు చూస్తూ ఉండగా దేవా మరి తండ్రి మీ మెల్లనైన స్వరాన్ని మేము వినగలుగులాగా సహాయం చేయండి. దేవా మీ శ్రేష్టమైన మాటలను మేము వినగలుగులాగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ప్రభువా మీ వాక్యాన్ని దాచుకునే మనస్సు, హృదయాన్ని మెండుగా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రాలు. దేవా మరి తండ్రి ప్రభువా మాకు కలిగినటువంటి భయం అన్నింటిలో, ఆందోళనన్నింటిలో దేవా మీరు తోడయుండి మీ వాక్యం ద్వారా ఆదరిస్తూ వచ్చినందుకు మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి ఈ దినం కూడా ప్రభువా మీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరూ కూడా మీరే బలపరచండి, సహాయం చేయండి. దేవా మరి తండ్రి నాయన చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి నాయన. దేవా మరి తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరే జ్ఞాపకం చేసుకొని మీ ప్రత్యేకమైనటువంటి దేవా మరి తండ్రి ఆయా దీవెనలతో, కాపుదలతో వాళ్ళందరినీ కూడా నింపమని ప్రార్థన చేస్తున్నాం. అందరికీ మేలుకరంగా ఈ యొక్క మరి తండ్రి ప్రార్థనను మీరే ఆశీర్వదించమని, మీరే ప్రభు ఆది నుంచి అంతవరకు శిరసావహించి నడిపించి ఘనంగా జరిగించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి ఒక పాట పాడి దేవుని నామాన్ని మేము పడదాం. మన షారోన్ ఆత్మీయ గీతాల్లో పాట సంఖ్య 76 పడుకుందాం. నా సంకట దుఃఖములెల్లా తిరిగిపోయాను. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా, విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణలో దాగియుంటిని, కలిగి ఉన్న రక్షణలో దాగియుంటిని. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. ఇంకా నేను పరకు దాసుడను కాను, ఇంకా నేను పరకు దాసుడను కాను. ఇంకా నేను సియోను కన్యుడను గాను, ఇంకా నేను సియోను కన్యుడను గాను. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. మార్చబడు నాదు మార మధురముగా, మార్చబడు నాదు మార మధురముగా. పారు
జలము బండ నుండి త్రాగుచుందును, పారు జలము బండ నుండి త్రాగుచుందును. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. సౌందర్యమయమగు పరమకానాను, సౌందర్యమయమగు పరమకానాను, నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పు చెందదు, నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పు చెందదు. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, కనాను జీవితమునకానందమే, కనాను జీవితమునకానందమే. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు, నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు, నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును, నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. నా యేసు ప్రభువే నా బలముగానము, నా యేసు ప్రభువే నా బలముగానము, నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా. నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. పరిశుద్ధ గ్రంథం నుంచి 91వ కీర్తన చదువుకుందాం. మనం ప్రతిదినం చదువుకునే రీతిగా 91వ కీర్తన వచనం తర్వాత వచనం చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును.
యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను అతనికి తోడైండెదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం కీర్తనల గ్రంథంలో నుండి 15వ కీర్తన మనము ధ్యానం చేసుకుందాం. 15వ కీర్తన చదువుకుందాం. సామ్ 15. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. అట్టి వాడు నాలుగుతో కొండెములాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించడు. అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎనడను కదల్చబడు. ప్రార్థన. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ప్రాతకాల సమయంలో భక్తుడు, రాజు, కీర్తనకారుడు దావీదు రచించినటువంటి 15వ కీర్తనను మేము ధ్యానం చేస్తూ ఉండగా ఈ సమయాన్ని మా కొరకు దీవించమని, ఇవి చేసేటటువంటి మీ బిడ్డలను కూడా ప్రత్యేకమైన రీతిగా బలపరచమని, మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం ఈ కీర్తన 15 మనం చదువుతూ ఉండగా ఈ కీర్తనలో వ్రాయబడినటువంటి వచనాల్లో కొన్ని 24వ కీర్తనలో కూడాను 3వ వచనం, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? 2 మాటల్లో చెప్పాలంటే ఈ కీర్తన ఒక ప్రశ్న, దానికి ఇవ్వబడినటువంటి జవాబు. ఎవరు ప్రశ్న వేశారు? దేవునికి భక్తుడు దావీదు ప్రశ్న వేశారు. దాని జవాబు 2, 3, 4, 5 వచనాలు. చాలా చిన్న కీర్తన ఇది. అయితే ఈ ఉదయకాలం ఈ కీర్తనలో నుండి ఆయా అంశాలు మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఇతర కీర్తనల వలె 3వ కీర్తన కానివ్వండి, 5, 6, 7, 8, 10, 12, 13 ఈ కీర్తనలన్నింటిలో యెహోవా దేవా అని దావీదు బిగించేసినట్లే ఈ 15వ కీర్తనలో తాను యెహోవా అని దేవుని అడ్రస్ చేస్తూ ఈ కీర్తన తాను ప్రారంభించాడు. మొదటి వచనం, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? తాను శ్రేష్టమైనటువంటి అంశాన్ని ఈ కీర్తనలో తాను తీసుకున్నాడు భక్తుడు దావీదు. మానవుని జీవితంలో చాలామార్లు సరైన ప్రాధాన్యత ఎంచుకోకపోతే తమ జీవితంలో చాలా భాగం వేస్ట్ అయిపోయింది.
దావీదు చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. దేవుని పరిశుద్ధ పర్వతం మీద ఎవరు ఆయనతో సహవాసము చేయగలరు? ఎవరు ఆయనతో సహవాసము చేయగలరు? గుడారం, టెబర్నకిల్ దావీదుకు చాలా ఇష్టమైంది. బహుశా ఈ కీర్తన వ్రాసేటప్పుడు సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు నాతానుతో అంటూ ఉన్నాడు, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది, టెబర్నకిల్లో ఉన్నది. దేవుని మందస్సు, దేవుని సన్నిధి గుడారంలో ఉన్నది అనే విషయాన్ని తాను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. వాస్తవంగా తాను ఎంతో ఆశించాడు దేవాలయం కట్టాలని. మొదటి వచనంలోనే 15వ కీర్తన, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? మోరియా పర్వతాన్ని ఉద్దేశించి లేక సియోను కొండను ఉద్దేశించి దావీదు భక్తుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు. అప్పటికి దేవాలయం నిర్మాణం చేయబడలేదు, కానీ ఆ మోరియా పర్వతము, దాని ప్రాశస్త్యం దావీదు ఎరుగును. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఇది ప్రశ్న. దీనికి జవాబు 10 విషయాలు రాయబడి ఉన్నాయి. గుర్తుంచుకుందాం, 10 విషయాలు. 2వ వచనాన్ని 2 భాగాలుగా మనము విభజిస్తే, యథార్థమైన ప్రవర్తన 2వది, హృదయపూర్వకముగా నిజము పలుకుట 3, నాలుకతో కొన్నెములు ఆడకుండుట 5, చెలికానికి కీడు చేయకుండుట 6, పొరుగు వాని మీద నింద మోపకుండుట 7, నీచులను అసహించుకొనుట 8, యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించుట. తరువాత వచనాల్లో తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వకుండా, ఆఖరుగా నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనకూడదు. ఈ అంశాలన్నీ మనము జ్ఞాపకం చేసుకుంటే 2వ వచనం నుండి కొన్ని కండిషన్స్ తాను చెప్తూ ఉన్నాడు. ప్రవర్తన ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుకు తన జీవితాన్ని అప్పగించడం ద్వారా, తన అంతరంగాన్ని అప్పగించడం ద్వారా ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది. తరువాత బాహ్యంగా మార్పు కలుగుతుంది. కొందరు ఏమనుకుంటారంటే, బాహ్యంగా తమ జీవితంలో కొన్ని అలవాట్లు మార్చుకుని అప్పుడు నేను దేవునితో సహవాసం చేయగలను అనుకుంటూ ఉంటారు. జ్ఞాపకం పెట్టుకోండి, మనము మన అలవాట్లు కొన్నిటిని కొంత మటుకు మార్చుకున్న దానిని బట్టి అప్పుడు మనం దేవునితో సహవాసం చేసి భక్తి కుదుర్చుకుందాం అనుకోవటం, మార్పు బాహ్యం నుంచి ఆంతర్యానికి వెళుతుంది అని అనుకోవటం కాదు. మార్పు అంతరంగం నుండి అది బాహ్యానికి వస్తుంది. అంతరంగంలో తీర్మానం చేసుకునే దాన్ని బట్టి, ప్రభువుకు అప్పగించుకునే దాన్ని బట్టి ఆ మార్పు ప్రస్ఫుటంగా బయటకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ దేవునితో సహవాసం చేసేటటువంటి వ్యక్తి జీవితంలో మొదట కనిపించేది తన ప్రవర్తనలో యథార్థత. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుట, యథార్థమైన ప్రవర్తన. పాత నిబంధనలో మీకా ప్రవక్త తాను విలపించాడు. మీకా యెరూషలేమును గూర్చి, సమరయను గూర్చి తాను ఎంతో ఫీల్ అవుతూ, మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో జనులలో యథార్థవర్తనుడు ఒకడు లేడు అని ఆ దినాల్లో తన చుట్టూ ఉన్నటువంటి దేవుని ప్రజల యొక్క పరిస్థితులను చూచి తానెంతో విచారంతో వ్రాశాడు. యథార్థత ఇట్స్ ఎ వర్చ్యూ. మానవుని యొక్క జ్ఞానం వృద్ధయ్యే కొలది
సంభాషణ చేయటంలో మనిషి చాలా నిపుణుడు అవటాన్ని బట్టి we weigh each word, each sentence. చాలా విషయాల్లో మనిషి చాలా జ్ఞానంగా మాట్లాడాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. లోకంలో ఒక ఫిలాసఫీ ఉంది, నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు అని. ఇంకొకరు అన్నారు, లోకంలో ఉన్న ఫిలాసఫీ ఏంటంటే నొప్పింపక తానొవ్వక ఎస్కేప్ అయి తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతి అన్నాడు. తప్పించుకు తిరగదు. జవాబు ఎవరికి జవాబులో తాను చిక్కుపడకుండా ఉండేటట్లు మనుష్యులు మాట్లాడటం నేర్చుకున్నటువంటి కాలంలో యథార్థతను ప్రక్కన పెట్టి తమ జ్ఞానమంతటితో తమ మనుగడ సాగించగలము, మాట్లాడగలము అనేటటువంటి అభ్యాసం మనుష్యులు చేసేటటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. అయితే కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేసేది యథార్థమైనటువంటి ప్రవర్తన. ఇది నీతిని అనుసరించినటువంటి ప్రవర్తన. దాని యొక్క అవుట్కమ్ అంతరంగంలో యథార్థత ఉంటే, రెండవది హృదయపూర్వకముగా నిజము పలుకుతా. నీ మాట తీరు అది వేరుగా ఉంది. నీవు మాట్లాడేటటువంటి మాట ట్రూత్, సత్యం, నిజమే మాట్లాడతావు. నిజమే మాట్లాడతావు. ఎలా మాట్లాడతావు? హృదయపూర్వకముగా నిజము పలుకువాడి. కొన్ని మార్లు చెప్పవలసి వస్తే నిజం ఒప్పుకోవటం కాదు. చెప్పవలసి వస్తే నిజం ఒప్పుకోవటం కాదు. నిజాన్ని మాట్లాడు, హృదయపూర్వకంగా మాట్లాడటం, సంతోషంగా మాట్లాడు. మూడవది, అట్టివాడు నాలుకతో కొండెములాడడు. అట్టివాడు నాలుకతో కొండెములాడడు. ఇంగ్లీష్లో బ్యాక్ బైటింగ్ అంటారు. కొండెము ఇతరుల పైన చాడీలు చెప్పడం. లేక ఒక వర్షన్లో ఇంగ్లీష్లో స్లాండర్ అనేటటువంటి పదాన్ని వాడారు. స్లాండర్ అంటే ఒక వ్యక్తి యొక్క గౌరవానికి భంగం కలిగించే రీతిగా మనము మన నోటితో ఒక స్టేట్మెంట్ చెప్పటాన్ని స్లాండర్ అంటారు. కొండెములో చాలా మార్లు రాజకీయ నాయకులు పరస్పరం ఆరోపించుకుంటూ ఉంటారు. ఒకరిపైన ఒకరు బురద చల్లుకుంటూ ఉంటారు. అవే చూస్తూ ఉంటాం మనం. దేశాలు కూడా ఒకరిపైన ఒకరు కామెంట్ చేసుకోవటాలు మనం చూస్తూ ఉంటాం. మన చుట్టూ జరిగేటటువంటి విషయాలు ఇవన్నీ. వీటి యొక్క ప్రభావం విశ్వాసం మీద కూడా ఉంటుంది. అందువలన ఈ కొండెములు ఆడుట అనేటటువంటిది చాలా మార్లు విశ్వాసుల జీవితాల్లో కూడా కనబడుతూ ఉంటుంది. జాగ్రత్త. మన జీవితాల్లో ఎవరిపైన మనం బ్యాక్ బైటింగ్ చేయడం, దాని యొక్క పర్యవసానం, ఫలితం మనమే అనుభవించవలసి వస్తుంది. మనం ఏది విత్తితే మనం దాన్ని కోయవలసి వస్తుంది. నాలుగవది, తన చెలికానికి కీడు చేయడు అన్నాడు. మనిషి ఇతరులకు మేలు చేయాలి. చేతనైతే మేలు చేయి. ఒకవేళ నీవు చేయలేవు, మౌనంగా ఉండవచ్చు. వారికి మేలు జరగాలని కోరుకోవచ్చు. అది నీ మంచి మనస్సును సూచిస్తుంది. లోకంలో ఒక సామెత ఉంది. ఒకవేళ మనం పెట్టలేకపోయినా పెట్టే ఇల్లు చూపించమని గ్రామాల్లో ఉండేటటువంటి ఒక సామెత, పురాతన కాలం సామెత. అంటే మంచి మనస్సు ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలి అని ఉంటే, కొన్ని మార్లు మనము ధన సహాయం చేయలేకపోవచ్చు, మాట సహాయం చేస్తూ ఉంటారు, మంచి సలహా ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఈ వ్యక్తి భక్తుడు తన చెలికానికి కీడు చేయడు అని. మనము లోకంలో కొందరితో సహవాసం చేస్తాం. మనం ఎవరితో సహవాసం చేస్తామో వారు మనల్ని నమ్ముతారు.
వారికి మనము కీడు చేయకూడదు, వారిని మనము మోసగించకూడదు, వారిని మనము గుంటలో దింపకూడదు. జోసెఫ్ తన అన్నలను ప్రేమించాడు. వారి కొరకు ఆహార పదార్థాలు తీసుకుని వారు ఎక్కడ ఉంటారో వెదికి వారిని క్షేమ సమాచారం తెలుసుకొని తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళాలని తాను మొదట వారు ఎక్కడ మందలు మేపుతూ ఉన్నారో తనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ స్థలానికి వెళితే అక్కడ వారు లేరు. వారు దోతానుకు వెళతారు అని మాట్లాడుకోవటం విన్నాను అని ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి చెప్పాడు. దోతాను వరకు వెళ్ళాడు, ప్రేమతో వెళ్ళాడు. అయితే వారు ఏం చేశారు? దానికి ప్రతిగా తాను తీసుకుని వచ్చింది భుజించారు. ఇదిగో కళ్ళకనేవాడు వస్తూ ఉన్నాడు, చంపి గుంటలో వేశారు. ఎంత భయంకరమైనటువంటి విషయం అండి. రక్త సంబంధికి కీడుచ్చేది. దేవుని బిడ్డలైనటువంటి వారు మరి చాలా జాగ్రత్తగా మనం ఎవరితో సహవాసము కలిగి ఉన్నామో, స్నేహాన్ని కలిగి ఉన్నామో వారికి మేలు చేయాలి, కీడు చేయకూడదు. కీడు చేసేవా ఆ కీడు తిరిగి నీ నెత్తి మీదకే వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు తాను 12 మందిని అపోస్తలులను ఏర్పరచుకొని వారిలో ఒకరికి డబ్బు సంచి అప్పగించాడు. అయితే ఇస్కరియోతు యూద యేసుక్రీస్తు ప్రభువును అప్పగించడానికి తాను గెత్సెమనేలో వచ్చినప్పుడు, చెలికాడ నీవు చేయవచ్చినది చేయమన్నాడు ప్రభు. చెలికాడ మత్తయి సువార్త 26వ అధ్యాయం 50వ వచనం, చెలికాడ అన్నాడు. యేసు ప్రభువుతో భోజనం చేసినటువంటి, ప్రభుతో పస్కా ఆచరించినటువంటి ఇస్కరియోతు యోధ ప్రభువుకి కీడు చేశాడు. చెలికానికి కీడు చేయుట అనేది ఇస్కరియోతు యోధ యొక్క గుణం. గుర్తుంచుకోనండి, నీవు నిన్ను నమ్మిన లేక నీకు మేలు చేసినటువంటి వారికి కీడు చేసేటటువంటి వరుసలోనికి నీవు వెళ్ళిపోతే చాలా జాగ్రత్త, డేంజర్ జోన్ అది. ఇస్కరియోతు యోధ యొక్క క్రమంలోనికి నువ్వు వెళుతూ ఉన్నట్టు దాని యొక్క అంతం చాలా భయంకరం. ఇక్కడ వ్యక్తి భక్తుడు తన చెలికానికి కీడు చేయడు. 5వది, తన పొరుగు వాని మీద నింద మోపడు. తన పొరుగు వాని మీద నింద మోపటం, బ్లేమ్ గేమ్. ఇది ఎక్కడ ప్రారంభమైంది అంటే ఏదెను తోటలో ప్రారంభమైంది. ఆదాము హవ్వ పైన, హవ్వ సర్పం పైన నింద వేసి దేవుని ఎదుట తప్పు మాది కాదు, వారిని బట్టి వారి వలన నేను ఈ తప్పు చేశాను అని తమను తాము జస్టిఫై చేసుకోవటానికి ప్రయత్నం, బ్లేమ్ గేమ్ ఏదైనా తోటలో స్టార్ట్ అయింది. కుటుంబాల్లో ఒకరినొకరు నిందించుకోవటం, భార్యాభర్తలు ఒకరినొకరు నిందించుకోవటం ప్రారంభిస్తే ఆ కుటుంబంలో సంతోషం, నెమ్మది ఉంది. జ్ఞాపకం పెట్టుకుందాం. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య చాలా తగాదాలు రావడానికి కారణం మా వాళ్ళు, మీ వాళ్ళు, మీ వాళ్ళు, మా వాళ్ళు, ఇవే. మీ వాళ్ళు అట్లా, మీ వాళ్ళు ఎట్లా అని ఒకరినొకరు విమర్శించుకోవటం కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేస్తుంది. దంపతుల మధ్య బహుశా మన ఇండియా దేశం యొక్క కుటుంబ వ్యవస్థ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, కార్పొరేట్ ఫ్యామిలీస్, న్యూక్లియస్ ఫ్యామిలీస్ కాకుండా అయినందువలన కావచ్చు, కానీ బంధుగణం ఎక్కువ కనుక చాలా మార్లు విమర్శించుకోవటానికి, ఘర్షణ పడటానికి స్కోప్ ఉంటూ ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి, నిందమోపకూడదు. ఒక విషయం, ఒక పొరపాటు జరిగింది లేక ఒక నష్టం కలిగింది,
మనిషి తన పైన ఆ బాధ్యత నిర్ణయం చేసినటువంటి ఆ తప్పు నిర్ణయం యొక్క బాధ్యత తన మీద వేసుకోకుండా ఇతరుల మీద వేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. దైవజనులు జేస్టాస్ గారు గూడూరు వారు ఎప్పుడు ఏమనేవారంటే, ఇతరులను నిందించడం కాదు, మనల్ని మనమే నిందించుకోవాలి. వీ మస్ట్ బ్లేమ్ అవర్ సెల్వ్స్ అని ఆయన చాలా చక్కగా చెప్పేవాడు. వీ మస్ట్ బ్లేమ్ అవర్ సెల్వ్స్. ఎవరిని నిందించకూడదు. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా ఆ తప్పు నాదే అనుకోమనేవాడు ఆయన. నిన్ను నువ్వు నిందించుకో, మనల్ని మనమే నిందించుకుందాం అని చక్కని సూత్రం చెప్పేవాడు. అప్పుడు సమాధానం కలిగి ఉంటాం. ఒకవేళ ఇతరులు తప్పు చేసినా తాత్కాలికంగా నీవు ఆ తప్పు చేసినట్టుగా కనిపించినా ఒప్పుకున్నా నీ సమాధానాన్ని పోగొట్టుకోవు. ఆ ఎదుటి వ్యక్తితో మనము ఇతరుల పైన నింద మోపనటువంటి వారంగా ఉండాలి. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత 4వ వచనం, 15వ కీర్తన 4వ వచనం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అంటే ఓపెన్గా మనం వ్యక్తులను అసహించుకోవాలనే కాదు. పాపము పట్ల నీ అంతరంగములో అసహ్యత కలిగి ఉండాలి. ఆ వ్యక్తితో నీవు మాట్లాడేటప్పుడు ఎంత మటుకు మాట్లాడాలో అంత మటుకే మాట్లాడు. అలా కాకుండా నీవు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు చెడ్డవని, అతడు నీచుడని ఎరిగి ఉండి అతనితో విస్తారమైన సంభాషణ చేసిన, అతనితో స్నేహం చేసిన, అతని యొక్క గుణాలు పరోక్షంగా అతని యొక్క ప్రవర్తన నీ పైన అది దుష్పరిణామాలకు దారితీస్తుంది. అతని నీడ నీ మీద పడుతుంది. గుర్తుంచుకో. నీవు ఎవరితో అసోసియేట్ కావాలో వారితో అసోసియేట్ కావాలి. ఇక్కడ దేవుని సమాజంలో ఉండేటటువంటి, సంఘములో ఉండేటటువంటి ఒక వ్యక్తి తాను ఎవరితో స్నేహం చేయాలో దేవుడు చాలా స్పష్టంగా గుర్తు చేస్తున్నాడు. కొంతమంది ఆదివారం దేవుని సన్నిధానంలో కనబడతారు. మిగిలిన రోజులన్నింటిలో 6 దినాల్లో లోకములో ఉండేటటువంటి అసలు సిసలైన లోకరీతిగా స్వార్థము చేత ప్రేరేపించబడి వ్యర్థమైన వాటి చేత తమ సమయం అంతటిని నింపుకునేటటువంటి వారితో కొందరు విస్తారంగా స్నేహం చేస్తారు. వాళ్ళు అనుకుంటారు, మాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, మాకు ఎంత పెద్ద సర్కిల్ ఉన్నది, నన్ను ఎంతమంది గౌరవిస్తూ ఉన్నారు అని వారు తలంచవచ్చు. కానీ వారు నిన్ను, నీ సమయాన్ని హరించి వేయటమే కాకుండా లాంగ్ రన్లో నీవు వారితో సహవాసం చేయటం ద్వారా నీ మనస్సాక్షి బలహీనమైపోతుంది. దేవుడు ఒకవేళ నిన్ను ప్రశ్నిస్తే, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీవించదు, వ్యభిచారులతో సాంగత్యం చేస్తున్నావని నీ మీద నేరారోపణ చేస్తే ఎక్కడ ఉంటాడు మనిషి? నీచులైనటువంటి వారిని దూరంగా పెట్టడం, అసహించుకోవటం అంటే దాని అర్థమైంది. మీరంటే నాకు ఇష్టం లేదు అని బహిరంగంగా వారితో చెప్పడం కాదు. పాత నిబంధనలో రాళ్లతో కొట్టి చంపేవారు. కొన్ని మార్లు కొన్ని రకాల పాపాలకు శిక్ష, సమాజం అంతా ఆ వ్యక్తి పైన పట్టణం వెలుపలికి తీసుకుని వెళ్ళి రాళ్ళు విసిరి చంపేవాడు. దాని మీనింగ్ ఏంటంటే, ఈ పాపాన్ని మేము అసహించుకుంటూ ఉన్నాము, ఈ పాపంలో, ఈ వ్యక్తి చేసిన ఈ పాపంలో ఇతడు మా పట్టణస్థుడు అయినప్పటికీ మాకు పాలు పంపులు లేవు అని భావం. ఈ పాపాన్ని మేము అసహించుకుంటూ ఉన్నాం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. దేవుని సన్నిధానానికి వచ్చేటటువంటి సంఘస్థులందరూ ఒకే విధమైన ఆత్మీయత కలిగి ఉంటారు, అందరూ సూపర్ సెయింట్స్ అని మనం ఎప్పుడూ భ్రమపడకూడదు. గుర్తుంచుకోండి. కొత్తగా దేవుని సన్నిధానానికి వచ్చేవారు, సంఘానికి వచ్చేవారు ఉంటారు.
కొందరు మారు మనసు అప్పుడే పొందిన వారు ఉంటారు, కొందరు కొంచెం ఎదిగిన వారు ఉంటారు, కొందరు అనేక సంవత్సరాలుగా విశ్వాసులుగా ఉంటారు, కొందరు నిజమైన విశ్వాసులుగా ఉంటారు, కొందరు నామకార్థమైనటువంటి భక్తి మాత్రం కలిగి ఉంటారు, కొందరు వెనుకకు జారిపోయిన వారు ఉంటారు, కొందరు పండినటువంటి భక్తులు ఉంటారు. కనుక దేవుని సమాజంలో కనిపించేటటువంటి వ్యక్తుల సమూహంలో రకరకాల ప్రజలు ఉంటారు అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము దేవుని ప్రజలతో సహవాసం చేయాలి. దేవుని ప్రజలతో సంఘంగా మనం దేవునితో సహవాసం చేస్తాం. అంతేగాని లోకంలో ఉన్నటువంటి వారితో సహవాసం చేస్తే, నీచమైనటువంటి కార్యాల్లో పాలు పొందే వారితో సహవాసం చేస్తే నీ మనస్సాక్షి బలహీనమైపోతుంది. చివరకు దేవుడు నీయందు అసహ్యపడతాడేమో జాగ్రత్త. నీవు నీచులను అసహించుకోకపోతే, లేక వారు ఏ పాపాల్లో చిక్కుబడ్డారో వాటిని నీవు నీ మనసులో అసహించుకోకపోతే నీవు నష్టపోతావు. నేను ఈ సామెత చెప్పడానికి, లేక ఈ మాట చెప్పడానికి నేను సాహసిస్తూ ఉన్నాను. ఎవరైనా నేను ఉన్నటువంటి ఆ దగ్గర ప్రాంతంలో పబ్లిక్ ఏరియాలో, ఇప్పుడు లేదనుకంటే ఒకప్పుడు ఉండేది, స్మోక్ చేస్తూ ఉన్నారు అనుకోండి, నేను చెప్పుకునేవాడిని నా మనసుతో, ఓ మనసా, నరహంతకులు ఉన్నారు, జాగ్రత్త, ఇక్కడ నుండి దూరంగా వెళ్ళి. వాళ్ళు ఏం చేస్తారు? నీ ఊపిరితిత్తులను పాడు చేస్తారు. పాసివ్ స్మోకర్ అయిపోతావు. కాబట్టి అసలే నేను హెల్త్ లిమిటేషన్ కలిగినటువంటి వాడిని. అందుకే చాలా జాగ్రత్త. నేను ఎప్పుడు చెప్పుకునేవాడు, నా ఓ మనసా దూరంగా వెళ్ళిపో, ఈ ఆరోగ్య హంతకు నుండి దూరంగా వెళ్ళిపో అని నా మనసుతో నేను చెప్పుకుని చాలా దూరంగా వెళ్ళిపోయేవాడు. ఇంకా తప్పనిసరి అయితే నా ప్రొటెస్ట్ తెలియపరచడానికి నా చేతి కూడా తీసి ముక్కు దగ్గర పెట్టుకునేవాడు. అప్పుడన్నా వాళ్ళకి అర్థమవుతాయి. అప్పటికి వాళ్ళకి అర్థం కాకపోతే వెళ్ళి ఓపెన్గా చెప్పేవాడు, దూరంగా వెళ్ళండి, మా ఆరోగ్యాలు పాడు చేయాలి. అతని దృష్టికి నీచుడు అసలు. ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో స్మోక్ చేయడం ప్రొహిబిట్ చేయబడింది, చట్టరీత్యా అది నేరం అనుకోండి. అయినా కూడా కొన్ని స్థలాల్లో పబ్లిక్ ప్లేసెస్లో ట్రావెల్ చేసేటప్పుడు కూడా కొంత చాటుగా చేసేటటువంటి ఆ స్మోకింగ్ వాసన వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, అది స్మోకింగ్ అనేది శరీర సంబంధమైనటువంటి అలవాటు. కానీ ఆత్మలో పాపం ఫుల్గా అంటుకున్నటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళలో నుండి ప్రొడ్యూస్ అయ్యేది పరిశుద్ధత రాదు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అందుకే యూ మస్ట్ బి ఏబుల్ టు డిసర్న్ విత్ హూమ్ యు ఆర్ హ్యావింగ్ ఫెలోషిప్. స్వార్థపూరితంగానే జీవించే వ్యక్తులతో సహవాసం చేసేవనుకండి, నీ సంభాషణ, నీ అవుట్లుక్ అంతా స్వార్థము, నేనే, నా కుటుంబమే. కొంతమంది వారి కొరకే బ్రతుకుతారు. వారి కొరకే బ్రతకటం తప్పండి అని మీరు అడగవచ్చు. నీవు నీ కొరకే కాదు, నీవు ఇతరుల కొరకు కూడా బ్రతకాలి. మొదట నీవు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీవున్న సమాజం కొరకు, నీ దేశం కొరకు, నీవున్న ప్రపంచం కొరకు కూడా బ్రతకాలి. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న పాఠం అదే. ఎక్కడో ఏదో దేశంలో ఎక్కడో ఏదో స్టార్ట్ అయింది, అది ఈరోజు ప్రపంచం అంతటిని గడగడలు ఆడిస్తూ ఉంది. ఎందుకని? ఒకే భూమి మీద, ఒకే గ్లోబ్ మీద మనం ఉన్నాం. ఒకే ప్లానెట్ ఎర్త్ మీద మనం జీవిస్తూ ఉన్నాం. కనుక ఎక్కడ ఏది సంభవించినా దాని యొక్క రిపర్కషన్స్ కొన్ని మార్లు అవి ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తాయి అనేది గత సంవత్సరాలన్నింటిలో మనం చూస్తూ ఉన్నటువంటి చరిత్ర. ఇప్పుడు మనం వెళ్ళేటటువంటి పరిస్థితి అది. 4వ వచనంలో 2వ భాగం, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించు. ఇది ఒక మంచి లక్షణం. ఏది చేయకూడదో, లేక నీచులను మనం అసహించుకోవాలి, లేక నీచుల నుండి మనం దూరంగా ఉండాలి అని. ఇక్కడేమో ఎవరిని సన్మానించాలి.
పైన నెగిటివ్, క్రింద పాజిటివ్ చెప్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని గౌరవించడం, దైవజనులను గౌరవించడం, దేవుని బిడ్డలను గౌరవించడం, అది చాలా మంచిది. గ్రోయింగ్ ఇన్ ఫేవర్ నాట్ ఓన్లీ విత్ గాడ్ బట్ విత్ మెన్. దైవ భయం కలిగినటువంటి దేవుని ప్రజలైనటువంటి వారి యొక్క ఆశీస్సులు నీకు అవసరం. నువ్వు వారిని సన్మానించాలి. సన్మానించడం వారి అవసరాల్లో పాల్గొనడం. నూతన నిబంధనలో ఆతిథ్యం కొరకు గృహాన్ని తెరిచినటువంటి జాన్ మార్కు గృహం మనం ఎరుగుదు. అలాగే కొర్నేలియస్ అన్యుడై ఉండి తన బంధువులందరినీ పిలిపించి పేతురు చెప్పబోయేటటువంటి దేవుని మాటల కొరకు కనిపెట్టుకుని వారికి ఆతిథ్యం ఇస్తూ తాను పంపినటువంటి వారు పేతురును తీసుకొచ్చే పర్యంతం వెయిట్ చేస్తూ వచ్చాడు. 3వ దినం కానీ వారు అక్కడికి వెళ్ళలేదు. పేతురు తను తీసుకొని రావడానికి వచ్చినటువంటి వారితో కూడా కలిసి ఈ సంఘటనలన్నీ చూస్తే మనకి ఏమనిపిస్తుంది? ఫిలెమోను గృహం గొప్ప ఆతిథ్య గృహంగా ఉన్నది. దేవుని యందు భయభక్తులు వెళ్ళినటువంటి వారిని సన్మానించడం అది దీవెనకు కారణమవుతుంది. దీవెనకు కారణమవుతుంది. అంతేకాదు దేవుని బిడ్డలను మనం సన్మానించుట, వారి అవసరతలో పాల్గొనుట అది దేవుని ఘనపరచుటే. తర్వాత 4వ వచనంలో క్రింది భాగం, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట. మన జీవిత విధానం మనం మాట్లాడేటప్పుడు హేస్టీ డెసిషన్స్ కొందరు చేస్తూ ఉంటాం. హేస్టీ డెసిషన్, తొందరపడి తీర్మానాలు చేస్తూ ఉంటారు. జ్ఞాపకం పెట్టుకుందాం, మనం చాలా మార్లు మనం చేసేటటువంటి తీర్మానాలే మన జీవితంలో సంతోషం కలగటానికి కానీ, బాధ కలగటానికి కానీ, నష్టం కలగటానికి కానీ కారణాలు. ఇక్కడ ఇతడు ఒక మాట ఇచ్చాడు ఎదుటి వ్యక్తికి. ఆ మాట నెరవేర్చడం అంటే అది చాలా కాస్ట్లీ. అది చాలా కాస్ట్లీ. దానికి చాలా శ్రమ, ఖరీదైంది, వెల చెల్లించాలి. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, దేవుని గుడారంలో నివసించే వ్యక్తి, పరిశుద్ధ పర్వతం మీద నివసించేటటువంటి వ్యక్తి, దేవుని గుడారంలో అతిథి, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట. నీవు మాట ఇవ్వక మునిపే ఆలోచించుకోవాలి. మాట ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చడం. ఎందుకంటే దేవుని లక్షణం ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి వాడు, వాగ్దానం చేసి నెరవేర్చేవాడు. దేవుని ప్రజలంగా మనం కూడాను మాట ఇచ్చి అది కష్టమైనప్పటికీ, మనం కొంత అది ఖర్చు అయినప్పటికీ నెరవేర్చాలి ఆ మాట. అంతేగాని మనకు అది కాస్ట్లీ లేకుంటే దాన్ని నెరవేర్చడానికి మనం ఖర్చు పెట్టాలి, మాటను విత్డ్రా చేసుకోవటం అది దేవునికి మహిమ అర్థం కాదు. నష్టము కలిగినను మాట తప్పడు, నష్టము కలిగినను మాట తప్పడు. లోకంలో చాలామంది శుష్క వాగ్దానాలు అంటారు. నెరవేర్చలేనటువంటి మాటలు చాలా చాలా ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా నాయకులుగా ఉన్నటువంటి వారు, రాజకీయ నాయకులు మనం చూస్తూ ఉంటాం. అధికారంలోకి రావటానికి, అధికారాన్ని కాపాడుకోవటానికి మనం వారిని అనుసరించుకోవాలి. ఎవరైతే మాట ఇచ్చి నిలబెట్టుకుంటారో అటువారిని మనం గమనించాలి, అటువారిని అప్రిషియేట్ చేయాలి. కానీ మాట ఇచ్చి విత్డ్రా చేసుకునేటటువంటి వారు, మాట ఇచ్చి నెరవేర్చినటువంటి వారు, మనం వారిని అప్రిషియేట్ చేస్తూ ఉంటే, ఒకవేళ వారి పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంటే నీ మనసాక్షి ఎలా మారుతుందో జాగ్రత్తగా చూసుకుందాం. మనం 5వ వచనం, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. ఇక్కడ చాలా విషయాలు మాట్లాడవచ్చు, చాలా క్లుప్తంగా చెప్తాను. దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి సంపదను బట్టి అందులో కొంత భాగం తాను ఇతరులకు సహాయం చేయవచ్చు. నువ్వు సహాయం చేసింది కొంత తిరిగి రావచ్చు, కొంత తిరిగి రాకపోవచ్చు. ఇప్పుడు ఎక్కువ మొత్తం, చాలా పెద్ద మొత్తం వడ్డీ లేకుండా ఒకవేళ ఎవరైనా అడిగినా నీకు ఇవ్వగలిగిన స్తోమత ఉంటే ఇవ్వచ్చు, కానీ నీవు ఛార్జీ చేయొచ్చు వడ్డీ. ఇదేంటండి బైబిల్లో తన ద్రవ్యం వడ్డీకి ఇయ్యడని ఉంది కదా.
జ్ఞాపకం పెట్టుకోండి, 3 విధాలైనటువంటి పరిస్థితులు ఆర్థిక వ్యవస్థలో ఉంటాయి. ధరలు స్థిరంగా ఉండటం, ధరలు పెరగటం, ధరలు తగ్గిపోవడం. కాన్స్టాంట్ ప్రైసెస్, రైజింగ్ ప్రైసెస్, ఫాలింగ్ ప్రైసెస్ అంటారు. ఒక 2 సంవత్సరాల క్రితం నీ దగ్గర ఒక వ్యక్తి ఒక 50,000 తీసుకున్నాడు. ఈరోజు ఆ 50,000 రూపాయలే తీసుకొచ్చి నేను వడ్డీ ఇవ్వలేను అని చెప్పి నీకు ఇచ్చారు. దాని రియల్ వాల్యూ అప్పటికి ఇప్పటికీ పోల్చుకుంటే నీకు ఒక 10% నష్టం కలిగి ఉండొచ్చు. అలాగూ ఎదుటి వారు చేయకూడదు. గుర్తుంచుకోండి, వారు పే చేసేటటువంటిది, రీపే చేసేది రియల్ వాల్యూ ఎంత ఉన్నది కొందరు గోల్డ్ ప్రైస్తో కంపేర్ చేస్తూ ఉంటారు, దాని చేంజెస్తో కంప్యూట్ చేస్తూ ఉంటారు. పెద్ద మొత్తాలు వాటిని గురించి నేను మాట్లాడలేదు. చిన్న మొత్తాలు నీవు వడ్డీ లేకుండా వారు ఇస్తే ఇస్తారు, ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు అనే ఉద్దేశంతో సహాయం చేయి. వారు తిరిగి రీపే చేసినప్పుడు ఇంకెవరికైనా సహాయం చేయడానికి ఆ అమౌంట్ వాడవచ్చు. కానీ చాలా పెద్ద మొత్తాలు వడ్డీ లేకుండా ఇతరులు ఎక్స్పెక్ట్ చేయకూడదు, నీవు అలా ఇవ్వకూడదు. దానికంటే చక్కగా బ్యాంకుల్లో వేసుకోవటం మంచిది. మీకు తెలుసో లేదో, కొన్ని దేశాల్లో కొన్ని బ్యాంక్స్ వారు తమ డిపాజిటర్స్కి వడ్డీ ఇవ్వరు. ఎందుకంటే వారి డిపాజిటర్స్ వారికి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, నా అకౌంట్కు వడ్డీ జమ చేయొద్దు. ఎందుకంటే వారి మత విశ్వాసంలో వడ్డీ తీసుకోకూడదని ఉన్నది. తర్వాత మీరు పరిశీలించి ఈ అంశాన్ని గురించి తెలుసుకోండి. నేను ముందుకు వెళుతూ ఉన్నాను. నిరపరాధిని చేరుకుటకై లంచము పుచ్చుకొనడు. 10వ విషయం, నిరపరాధిని చేరుకుటకై లంచము పుచ్చుకొనడు. ఒక వ్యక్తి అధికార స్థానంలో ఉన్నప్పుడు, లేక న్యాయం నిర్ణయించవలసిన స్థానంలో ఉన్నప్పుడు, ఒక బహుమానాన్ని దేన్నో ఆశించి లేక అందుకొని న్యాయాన్ని త్రిప్పివేయటం, ఇతరులకు లేకుంటే నిరపరాధులకు, తప్పు చేయనటువంటి వారికి నష్టం కలిగేటట్లు ప్రవర్తించడం, అది దేవుడు మెచ్చేటటువంటి ప్రవర్తన కాదు. 10 విషయాలు మనం మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. యథార్థమైనటువంటి ప్రవర్తన, అలాగే హృదయపూర్వకంగా నిజం పలకడం, కొండెములు ఆడకుండా ఉండటం, ఇతరులకు కీడు చేయకుండా, ముఖ్యంగా చెలికానికి కీడు చేయనటువంటి జీవిత విధానం, నింద మోపనటువంటి జీవిత విధానం, అలాగే నీచులను అసహించుకునేటటువంటి ప్రవర్తన, భక్తులను సన్మానించేటటువంటి జీవిత పద్ధతి, ప్రమాణాన్ని నెరవేర్చేటటువంటి జీవిత విధానం, ద్రవ్యమును వడ్డీకి ఇవ్వనటువంటి పరిస్థితి, లేక ఒకవేళ ఇచ్చిన అది చాలా రీజనబుల్గా ఉండేటట్టుగా పెద్ద మొత్తం ఇవ్వాల్సి వస్తే, ఆఖరుగా నిరపరాధికి కీడు కలిగేటట్లు మరి లంచం తీసుకోవటం. లంచం ఆకర్షణీయంగా ఉంటుంది, అయితే తొట్టతొడుకు అది చాలా నష్టాన్ని, కీడును కలిగిస్తుంది. లంచం తీసుకోవటం, లంచం ఇవ్వటం నేరం అని ఇండియా దేశంలో చట్టాలు చెప్తాయి. కాబట్టి ఈ 15వ కీర్తన మనం ధ్యానం చేసినప్పుడు, ఎవరు దేవుని సన్నిధానంలో నివసింపగలరు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవరు? దావీదు వేసినటువంటి ఈ ప్రశ్న, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవరు? అబ్రహాము గుడారంలో దేవుడు గెస్ట్గా వచ్చాడు. మరి మనం దేవుని గుడారంలో అతిథులమా? భూమి మీద మానవుని జీవిత కాలం అతిథులు కొంతసేపు ఉండి వారు వెళ్ళిపోతారు, అందుకే అతిథి అంటారు, గెస్ట్. భూమి మీద మనం కొంతకాలం ఉంటాం, కానీ శాశ్వతంగా నివసించబోయేది ఆయన పరిశుద్ధ సన్నిధానంలో మానవుడు జీవించడానికి తాను సిద్ధపడవలసినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. పేతురు మొదటి పత్రికలో 1వ అధ్యాయం 17-18 వచనాల్లో, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉన్నాం, ఆయనతో కూడా దివ్య మహిమ నుండి శబ్దం వచ్చినప్పుడు, ఇదిగో ఈయన ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని చెప్పినప్పుడు మేము ఆ శబ్దం విన్నాము, ఆ పర్వతం మీద మేము ఆయనతో ఉన్నాము అని పేతురు తన మొదటి పత్రికలో రాశాడు.
అలాగే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలోనేమి, అలాగే 18, 19 వచనాల్లోనేమి దానియేలు నీవు బహుప్రియుడవు అని చెప్పి వ్రాయబడినటువంటి మాట, చెప్పబడినటువంటి మాట మనము దానియేలు గ్రంథంలో గమనిస్తాం. దేవునికి ఇష్టమైనటువంటి వాడుగా ఉన్నాడు దానియేలు. భార్య బిడ్డలు ఉన్నారా? పెద్ద కుటుంబం ఉన్నదా? ఎవరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? దేవుని జనాంగం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనము దేవుని సన్నిధానంలో ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మన కొరకు మనం చేసేది తక్కువ. ఇతరులందరి కొరకు ఎందుకు చేయాలి ఈ విజ్ఞాపన? ఎవరెవరి కొరకు ఎందుకు చేయాలి? వారి కొరకు చేస్తున్నామని వారికి ఎంత మటుకు తెలుసు? వారు మనల్ని గౌరవిస్తూ ఉన్నారా? లేకుంటే థ్యాంక్స్ చెప్తూ ఉన్నారా? మనకేదైనా రెసిప్రోకేట్ చేస్తూ ఉన్నారా? అందుకొరకు కాదు. దేవుని ప్రజల క్షేమం ఆశించినటువంటి వారంగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక ఈ సమయంలో నేను ప్రభు రూపాంతర పర్వతం పైన ఆయన ప్రార్థించినటువంటి సంఘటన మీకు జ్ఞాపకం చేయగోరుతున్నాను. మత్తయి, మార్కు, లూకా ప్రస్తావించినటువంటి రూపాంతర పర్వత అనుభవంలో మత్తయి 17:1, మార్కు 9:2 ఆ సంఘటన చూస్తాం. అయితే లూకా తన సువార్తలో వ్రాసినప్పుడు లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనం, ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. దావీదు భక్తుడు పరిశుద్ధ పర్వతం పైన నివసించడాన్ని గురించి ఆయన వ్రాశాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శరీరములో జీవించి, పరిపూర్ణుడుగా జీవించి, శ్రేష్టమైనటువంటి మాదిరి కనుబరిచి, ప్రవర్తనలో లోపం లేనటువంటి వాడుగా జీవించి మన కొరకు మంచి మాదిరి ఉంచాడు. సంఘంలో మనం ఎలాగో జీవించాలో సహవాసం చేయాలి. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. ఎత్తైన కొండపైన ఏకాంతమున చేరి రూపాంతర అనుభవం పొంద ప్రార్థింతును దేవ అనే పాట మీలో చాలామందికి జ్ఞాపకం ఉండుంటుంది. ఈరోజు మనము ఆ రూపాంతర పర్వతాన్ని చూడటానికి వెళితే ఆ పర్వతం చాలా ఎత్తైంది. ఒలీవ చెట్లు చాలా దట్టంగా కనబడతాయి. అద్భుతమైనటువంటి దృశ్యం. యేసు ప్రభు మొదటి శతాబ్దంలో ఆ పర్వతం ఎలా ఎక్కి ఉంటాడు. ఇప్పుడైతే పర్వతం మీదకి వెళ్ళటానికి అది చాలా స్టీప్గా రౌండ్ అబౌట్ అలాగూ మనం గుండ్రంగా ఆ దారి వేయబడి ఉంటుంది. మనం వెళ్తాం, వాహనాల్లో వెళుతూ ఉంటాం. మనం ఆ పైన చక్కని దేవాలయం ఉన్నది. ఇటలీ నుండి వచ్చినటువంటి ఆర్కిటెక్ట్ ఆ దేవాలయాన్ని కట్టించాడు. ఆర్కిటెక్ట్ యొక్క రూపం కూడా మనం దేవాలయం బయట మనం చూడవచ్చు. ఆ స్టాచ్యూ చాలా చక్కని స్థలం. అది చాలా చక్కని స్థలం. రూపాంతర పర్వతం పైనుండి మనము మిగిలినటువంటి వైపులు పారచూస్తూ ఉంటే చాలా మనోహరమైన అద్భుతమైనటువంటి దృశ్యం. పరవశించిపోతాం. రూపాంతర పర్వతం. ఈ ఉదయకాలం దేవుడు మనకు జ్ఞాపకం చేయగోరేది ఏంటంటే, నీ జీవితంలో 15వ కీర్తనలో దేవుడు చెప్పినట్లుగా నీవు మార్చబడాలి అంటే రూపాంతర పర్వతం ఎక్కాలి. ఎక్కడుందని ఎక్కుదాం? నీవు నీ గదిలో ప్రార్థన చేస్తూ ఉండగా, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉండగా ఒక్కొక్క మెట్టు రూపాంతర పర్వతం నీవు ఎక్కుతావు. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మారి. 15వ కీర్తనలో కీర్తనకారుడు చెప్పినటువంటి జీవిత విధానం, ఏవి చేయాలో వాటిని చేయటం, ఏవి చేయకూడదో వాటిని చేయకుండా ఉండటం, స్పష్టమైనటువంటి మార్పు కలిగినటువంటి దేవునికి ఇష్టమైనటువంటి బాహ్య జీవితం మనం కలిగి ఉండాలంటే అంతరంగంలో దేవునితో సహవాసం చేస్తూ
ప్రార్థనా కొండ ఎవరు ఎక్కుతారో వారి జీవితంలో ఇది సాధ్యము. అప్పుడు ప్రభు నిన్ను గురించి అంటాడు, నా కుమారుడా, నా కుమార్తె. లేక ఇంకా నీవు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉంటే నా ప్రియమైన బిడ్డ అంటాడు. దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీతో మాట్లాడతాడు. కనుక నీవు దేవునితో ఎక్కువ మాట్లాడేటటువంటి వ్యక్తివైతే నాకు ఒక్కటే అనిపిస్తుంది, నువ్వు మనుషులతో తక్కువ మాట్లాడతావు. విస్తారంగా మనుషులతో నీవు మాట్లాడుతూ ఉంటే నీవు దేవునితో ఎంత మాట్లాడుతూ ఉన్నావో సందేహించవలసి వస్తుంది. ప్రభు భూమి మీద జీవించినటువంటి కాలములో ఆయన నోరు తెరిచి ఇలాగ మాట్లాడాడు. అంటే ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడారు ప్రభు. అంతేకాని మనకు విషయాలు తెలుసు, విషయ పరిజ్ఞానం చాలా ఎక్కువ. ఈ దినాల్లో ఒక చిన్న పిల్లవాడిని అడగండి, తన దగ్గర ఇన్ఫర్మేషన్ ఎంత ఉంటుందంటే చాలా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఎన్ని జీబీల్లో మనం చెప్పాల్సి వస్తుందో ఇన్ఫర్మేషన్ కొలవాలి. అంతంత ఇన్ఫర్మేషన్ మనుషుల యొక్క బుర్రల్లో ఉంది, వాళ్ళ బ్రెయిన్స్లో ఉన్నది. చిన్నలేమి, యవనస్తులేమి, పెద్దలేమి. మరి మన జీవితంలో దేవునితో మనం మాట్లాడే వారంగా ఉంటే మనుషులతో మన యొక్క సంభాషణ, మన మాటలు పరిమితంగానే ఉంటాయి. నీవు దేవునితో మాట్లాడటంలో ఎదుగు, అభ్యాసం చేయి. ప్రార్థనా కొండే 15వ కీర్తనలో కీర్తనకారుడు చెప్పిన మాట, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. అల్టిమేట్గా దేవునితో మనిషి నిత్యత్వంలో, ఎటర్నిటీలో సహవాసం చేయవలసినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకొరకు సిద్ధపడాలి. దేవుని పరిశుద్ధ పర్వతం ఎక్కడం, ప్రార్థనా పర్వతం ఎక్కడం. అప్పుడు జీవితంలో ఈ 2వ వచనం నుండి 5వ వచనం వరకు చెప్పబడినటువంటివన్నీ ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. మన చుట్టూ ఏదైనా సంభవించనివ్వండి. ఈరోజు లోకంలో చాలామంది ప్రాణభయంతో గడగడలాడిపోతూ ఉన్నారు. ఎవ్వరూ మనుషులను కదిలించలేకపోయారు. ఒక వైరస్ ఏం చేస్తుంది, మనుషులను వణికిస్తుంది. వాళ్ళ డబ్బు వాళ్ళ ప్రాణాలను కాపాడలేవు. చూస్తూ ఉన్నాం కదా, బిలియనీర్లు బంకర్లోకి వెళ్ళారంట. వారు కట్టించుకున్నటువంటి బంకర్లోనికి బిలియనీర్స్ కొందరు అమెరికాలో వెళ్ళారంట. ఎందుకు అంటే ప్రాణాన్ని కాపాడుకోవటానికి. చూచారు, దేనికి భయపడిన వ్యక్తి ఒక వైరస్ని చూసి భయపడుతూ ఉన్నాడు. మనిషి పాపాన్ని చూచి భయపడాలి, పాపాన్ని చూచి భయపడాలి. పాపం అంటే భయపడలేదు, వైరస్ అంటే ఇప్పుడు భయపడుతూ ఉన్నాడు. విచారకరం కదా. పాపానికి భయపడితే ఈ పరిస్థితి వస్తుందా? మనం ప్రార్థించాలి, దేవా వైరస్ను త్వరగా నిర్మూలన చేయి, అది వ్యాప్తి చెందకుండా త్వరగా ఆపు చేయి. మా దేశ ప్రజలను, మా రాష్ట్ర ప్రజలు, మా తెలుగు ప్రజలు నీవు జ్ఞాపకం చేసుకో అని మనం ప్రార్థింపబద్ధులంగా ఉంటూ ఉన్నాం ఈ దినాల్లో. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. దేవునితో మనం సహవాసం చేసేటటువంటి ఆ మెట్టు, ఆ అభ్యాసం మనం ఎక్కుతూ ప్రభుతో సహవాసం చేయటం ప్రారంభించినప్పుడు ప్రభు యొక్క ముఖరూపం ఎలాగ ప్రకాశించిందో అలాగ నీ జీవితంలో నుండి 15వ కీర్తనలో కీర్తనకారుడు చెప్పినటువంటి ప్రకాశవంతమైనటువంటి జీవితం, పాపరహిత జీవితం, సాక్ష్యార్థమైన జీవితం, మాదిరికరమైనటువంటి జీవితం, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం నీలో నుండి లోకానికి కనిపిస్తుంది. ప్రభు ఈ మాటలను మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, గొప్ప దేవా, మహోన్నతుడా, ఉదయకాలం ప్రభా, మరి నాయన అయ్యా, ఓ ప్రభా, మరి తండ్రి నాయన అనేక విషయాలు మీరు మాకు బోధించినందుకు మీ స్తోత్రాలు. 15వ కీర్తనలో నుంచి
దేవా భక్తుడైన దావీదు రచించినటువంటి కీర్తనలోంచి అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభావం తండ్రి ఆయన యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు, నీ పరిశుద్ధ పర్వతం మీద నిలువదగినటువంటి వాడు ఎవరు అని దేవా భక్తుడు సెలవిస్తూ ఉండగా దేవా అట్టి యోగ్యత మాకు కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా కృప చూపించండి. దేవా యథార్థమైనటువంటి ప్రవర్తన మేము కలిగి దేవా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరు ఆశించేటువంటి యథార్థమైన జీవితం మేము పొందుకోవడానికి మా హృదయాల్లో అనేకమైనటువంటి తీర్మానాలు మేము చేసుకోవాలని మీరు సెలవిచ్చారు. మీకు స్తోత్రాలు చేయించుకున్నాం. తద్వారా ఎంతో గొప్ప తండ్రి నాయన ప్రవర్తన, మంచి ప్రవర్తన తండ్రి నాయన మేము తండ్రి నాయన కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. హృదయపూర్వకంగా నిజం పలికేటువంటి అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా తండ్రి నాయన బలవంతం మీద కాకుండా ప్రభువా, దేవా తండ్రి స్వచ్ఛందంగా ప్రభువా ఎప్పుడు హృదయపూర్వకంగా నిజం పలికేటువంటి దేవా తండ్రి అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు దేవా. అవును ప్రభా, తన నాలుగుతో కొండెములాటని మీరు సెలవిచ్చిన రీతిగా ఎంత మాత్రం ప్రభా తండ్రి నాయన ఆయా కొండాలు చెప్పేటువంటి మనస్సు, కొండాలు చెప్పేటువంటి అలవాటు దేవా తండ్రి మాలో ఎంత మాత్రం లేకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా అవును ప్రభా, తన చిలికానికి కీడు చేయడానికి మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభా తండ్రి నాయన కృప చూపించండి. అవును ప్రభా, మీరే మాకు గొప్ప మాదిరిగా ఉన్నారు నాయన. ఇస్కరియోతు యూదా వచ్చినప్పుడు ప్రభా చిలికాడా అని మీరు పిలకరిస్తున్నారు ప్రభా తండ్రి. మీ చిలికాడికి మీరు ఎంత మాత్రం కీడు చేయలేదు కదా నాయన. దేవా తండ్రి నాయన మేము కూడా ప్రభా మిమ్మల్ని పోలి మేము నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా తండ్రి నాయన అయ్యా తండ్రి ఇతరుల మీద నింద మోపుకుంటా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆదిలో ప్రభా తండ్రి నాయన ఆదాము ప్రభా తండ్రి హవ్వ మీద నింద మోపాడు. దేవా తండ్రి నాయన అలాగ ప్రభా హవ్వ తండ్రి నాయన సర్పం మీద నింద మోపుతుంది. దేవా నిందలు మోపే మనస్సు దేవా మాలో లేకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి ప్రభా. తండ్రి నాయన అతని దృష్టికి నీచుడు ఆశించడం మీరు సెలవిచ్చిన రీతిగా నీచులైనటువంటి వారి నీచ కార్యాల్లో పాల్గొంపులు పొందేటువంటి వారితో మేము నాయన అయ్యో ప్రభా ఎంత మాత్రం కూడా ఎక్కువగా మేము సహవాసం చేయకూడదు. ఏ మాత్రం అంటే తగు మాత్రమైనటువంటి దేవ సంబంధం కలిగి ఉండాలని మీరు సెలవిచ్చారు. మీకు వందనాలు దేవా. కృప చూపించండి నాయన. ఆదివారం నాడు మాత్రమే మీతో సహవాసం చేసి మిగిలిన దినాలు ప్రభా నీచులతో సహవాసం సాంగత్యం మేము చేస్తే దేవా ఎంత మాత్రం మీ పరిశుద్ధ పర్వతం మీద దేవా మేము నిలవలేమని మీరు సెలవిచ్చారయ్యా. మీకు వందనాలు. కృప చూపించండి నాయన. దానికి కావాల్సినటువంటి యోగ్యమైన ప్రవర్తన మేము కలిగి సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభా నాయన, మీ వాక్యంలో మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభా మీ యందు భయభక్తులు గల వారిని అతడు సన్మానిస్తాడని సెలవిచ్చారు నాయన. మీకు వందనాలు. అట్టి భయము భక్తి మాకు దయచేయండి నాయన. దేవా పెద్దలు సేవకులు చూసినప్పుడు దేవా తండ్రి నాయన మీ యందు భయభక్తులు గల వారిని చూసినప్పుడు సన్మానించేటువంటి మంచి మనస్సు, తగ్గింపగల మనస్సు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు నాయన. దేవా తండ్రి అవును ప్రభా అతడు మాట ఇచ్చినప్పుడు నాయన నష్టం కలిగిన మాట తప్పిపోవడానికి సెలవిచ్చిన రీతిగా అయ్యా ప్రభా మేము కూడా మేము ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉండడానికి సహాయం చేయండి ఆయన. మాట ఇచ్చే ముందు నాయన ఎంతో జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అవును ప్రభా తండ్రి నాయన తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడానికి సెలవిచ్చిన రీతిగా ప్రభా తండ్రి వడ్డీ విషయంలో ప్రభా తండ్రి నాయన అయా మీ దృష్టికి ఎంతో నమ్మకంగా మేము సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవా అవును ప్రభా నిరపరాధం చేరుకుంటుకై లంచం పుచ్చుకోవడానికి సెలవిచ్చిన రీతిగా అయ్యా లంచం పుచ్చుకోవడం అది నాయన అయా చూసేదానికి బాగుంటుంది, కానీ అది ఎంతో తండ్రి మీకు దూరం చేస్తుందని, మీ పరిశుద్ధ పర్వతంలో మాకు స్థలం లేకుండా చేస్తుందని మీరు సెలవిచ్చారు. కృప చూపించిన ఆయన ఇట్టి యోగ్యత కలిగినటువంటి వాడు ఎన్నడూ కదల్చబడ్డని మీరు సెలవిచ్చిన రీతిగా నాయన ప్రభా తండ్రి నాయన మంచి అయా ఇటువంటి యోగ్యత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. షారోను సంఘ బిడ్డలందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి, సహాయం చేయండి. మరి ఎక్కువగా ప్రార్థనలో మీ మీద ఆనుకొని ప్రభా ఇటువంటి గొప్ప మెట్టులు దేవా మేము ఎక్కి దేవా ప్రభా తండ్రి నాయన మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతను యోగ్యతని దేవా మేము స్వతంత్రించుకోవడానికి సంపాదించుకోవడానికి సహాయం చేయండి. మీ స్తోత్రాలు దేవా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఈ యొక్క కరోనా దినాల్లో మేము ఉంటుండగా దేవా ప్రభా తండ్రి నాయన ఇదిగో మా దేశం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాను ఆయన. మా దేశాన్ని బాగు చేయగల దేవుడు నీవే దేవా. మీ వైపు చూస్తున్నాను ఆయన. పరిశుద్ధ పర్వతంలో నుంచి దేవా తండ్రి ఆ యొక్క సియోనులో నుంచి మీరే కృప చూపించండి, దర్శించండి నాయన. దేవా తండ్రి నాయన ఆ యొక్క తండ్రి వ్యాధి నుంచి సంపూర్ణమైనటువంటి విడుదల మాకు అనుగ్రహించి దేవా ఈ లాక్డౌన్ నుంచి కూడా సంపూర్ణమైనటువంటి విమోచన విడుదల దేవా మాకు అనుగ్రహించి మనం ప్రార్థన చేస్తున్నాం. తద్వారా దేశ ప్రజలకి నెమ్మది కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క వైరస్ సంబంధమైనటువంటి ఎంత యొక్క భయము, దిగులు, ఆందోళన, చింత ఎవరిలో కూడా దేవ లేకుండా అందరిలో తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యాలు మీరు జరిగించండి నాయన. మీరే చొరవ చేసుకొని గొప్ప అద్భుత కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ, సాతానికి సిగ్గు, అవమానాన్ని మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్ర
దేవా మా తండ్రి నాయన దేవా ఈ యొక్క ప్రార్థనని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దీవించండి. వ్యక్తిగతంగా వారు చేసుకుంటున్న ప్రార్థనలు మీరు ఆలకించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి గొప్ప జవాబులు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద నాకు అనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించునని మాకు వాగ్దానం చేసిన గొప్ప దేవ మీ సన్నిధిలో చేరి మేము ప్రార్థన చేస్తూ ఉండగా గొప్ప కార్యాలు మీ బిడ్డల యొక్క జీవితాలు, మీ బిడ్డల యొక్క కుటుంబాల జీవితాల్లో మీరే జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకొని వాక్యం అందించినటువంటి అంకుల్ గారి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకున్నాం. విన్న వాక్కు మా హృదయాల్లో నీరు కంటి ఫలింపు చేయమని, సమస్త విషయాల్లో కృప చూపించమని దేవా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.